హై ఫ్రెండ్స్, డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీకు వెబ్సైట్ సంబంధించి అదేవిధంగా యూట్యూబ్ సంబంధించినటువంటి మంచి మంచి వీడియోస్ ఉంటాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ముఖ్యంగా కుకింగ్ ఛానల్స్ వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. క్రొత్తగా అమ్మాయిలు కుకింగ్ ఛానల్స్ పెట్టుకోవాలి అని చాలామందికి ఉంటుంది. తమకు చాలా టాలెంట్ ఉంటుంది, కానీ ఏ విధంగా వీడియోస్ని అప్లోడ్ చేయాలి, ఏ విధంగా కుకింగ్ ఛానల్ని స్టార్ట్ చేయాలో వీళ్ళకైతే అస్సలు ఐడియా ఉండదు. కుకింగ్ ఛానల్స్కి చాలా డిమాండ్ ఉన్నది. మీరు కుకింగ్ ఛానల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ కాంపిటీటర్ ఛానల్స్ ఏ విధంగా ఉన్నాయి, కుకింగ్లో కాంపిటీటర్ ఛానల్స్ ఏవేవి ఉన్నాయి అవి మీరు చూసుకోవాలన్నమాట. అందుకు గాను మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోయి తెలుగు వంటలు అని టైప్ చేయండి. చూడండి, ఇక తెలుగు వంటలు అని నేను టైప్ చేస్తే తెలుగు వంటలు కర్రీసు, తెలుగు వంటలు ఆల్ రెసిప్స్, తెలుగు వంటలు ఈవినింగ్ స్నాక్స్, తెలుగు వంటకాలు కర్రీస్ వెజ్, తెలుగు వంటలు స్వీట్స్, తెలుగు వంటలు బ్రేక్ఫాస్ట్, తెలుగు వంటలు స్నాక్స్, తెలుగు వంటలు రిసిప్స్, తెలుగు వంటకాలు రిసిప్స్ ఐటమ్స్, తెలుగు వంట బొమ్మలు అని ఇన్ని రకాలైనటువంటి ఈ విధంగా యూట్యూబ్లో వెతకడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధమైన టైటిల్స్తో మీరు వీడియోస్ కానీ వంటల ఛానల్స్ వాళ్ళు కానీ చేయగలిగితే మీ ఛానల్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. చూడండి, వీటన్నిటిని మీరు కాపీ చేసుకోండి. జస్ట్ రిపోర్ట్ సర్చ్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేసుకొని వీటినన్నిటిని కాపీ చేసుకొని మీరు ఒక నోట్ ప్యాడ్లో కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోవచ్చు. సరే, ఇలా నేను ఏం చేస్తున్నాను, తెలుగు వంటలు అని క్లిక్ చేస్తున్నాను. చూడండి, వీళ్ళందరూ మీ కాంపిటీటర్సే. చూడండి, పళనిస్వామి అని ఈయన కొత్తిమీర పులుసు అని చేసినాడు. సరే, ఈయన యొక్క వీడియోస్లో ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈయన ఏమేమి వీడియోస్ పెట్టారు, ఎలాంటి వ్యూస్ వస్తున్నాయి. ఒక రోజుకే 10K వ్యూస్, 15K వ్యూస్. అమ్మాయిలే కాదండో, అబ్బాయిలు కూడా నలబియ్యమ పాకం చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. ఈయన చక్కటి వీడియోస్ అన్నింటినీ పెడుతున్నాడు. ఆ విధంగానే ఇక మీరు ఈ విధంగా నేను మీ కాంపిటీటర్స్ని గుర్తించమంటున్నాను. వాళ్ళు ఏ వీడియోస్ చేస్తున్నారు. ముఖ్యంగా చూడండి, వెల్కమ్ టు అశ్విని కిచెన్ అంట. చూడండి, వీళ్ళు ఏవేమి వీడియోస్ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు. కమ్మగా నోరు రుచిగా ఉండేలా మునగాకుతో ఒక్కసారి ఇలా నిల్వ చేయండి అని. చూడండి, 36K వ్యూస్ వస్తున్నాయి. ఇక చూడండి, జస్ట్ 3 డేస్కే 33,000 మంది చూసినారు. సో ఈమెకు ఎంత మనకు అమౌంట్ ఆదాయం అనేది వస్తుందని తెలుసుకోవాలంటే ఇది జస్ట్ ఇక్కడ కాపీ చేసేసి దీన్ని, ఇవన్నీ మీకు ఇన్స్పిరేషన్గా ఉంటాయని నేను చెప్తున్నా. వంట ఛానల్లో పెట్టాలనుకున్న వాళ్ళకి సోషల్ బ్లేడ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి, దాంట్లోకి వెళ్ళిపోండి. ఈ సోషల్ బ్లేడ్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఈమె ఎంత అమౌంట్ వెల్కమ్ టు అశ్విని కిచెన్ అనే ఒక ఆవిడ చేస్తున్నటువంటి యూట్యూబ్ వీడియోలకు ఎంత అమౌంట్ వస్తుంది తెలుసుకోవాలంటే జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి, క్లిక్ చేయండి. చూడండి, ఆమెకు B గ్రేడ్ ర్యాంక్ ఉన్నది. చూడండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసినారు, ఇవన్నీ ఉన్నాయి. చూడండి, ఛానల్ టైప్ వచ్చి పీపుల్ అండ్ బ్లాగ్స్ అని పెట్టుకొని వీడియో వ్యూస్ ఎన్ని ఉన్నాయి, సబ్స్క్రైబర్లు వచ్చి 1.14 M ఉన్నారు. అంటే దాదాపు 14 లక్షల మంది దాదాపు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 2019లో స్టార్ట్ చేసినారు వీళ్ళు. ఈ 1.5K అంటే దాదాపు $1,500 వస్తుందండి. $1,500 అంటే దాదాపు $1,00,000 పైన. $1000 అంటే 80,000. ఇప్పుడు డాలర్ ఎంత ఉంది, $83 ఉన్నది. సో వ్యూస్ కూడా చూసుకోండి ఇక్కడ ఎంత ఉంది. ఒక రోజు కొట్టి 1,93,000 మంది మనం చూశారు. మనం వచ్చి 4,86,000 మంది, 2,08,000 మంది, ఈ విధంగా వ్యూస్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా మీ యొక్క కాంపిటీటర్స్ ఏవి వంటకాలు చేస్తున్నారో వీటన్నిటినీ గమనించండి. వీటి యొక్క థంబ్నెయిల్స్ని కూడా మీరు గమనించండి. ఏ విధంగా థంబ్నెయిల్ పెడుతున్నారు. థంబ్నెయిల్ చూడగానే అబ్బా చూడాలి, చేసుకోవాలి అని. చూడండి, ఇదే విధంగా వీళ్ళందరూ మీ కాంపిటీటర్సే. ఈ కాంపిటీటర్స్ ప్రకారం మీరు కూడా మంచి వీడియోస్ చేస్తే తప్పకుండా వీళ్ళు ఏమేమి ట్యాగ్స్ పెడుతున్నారు, వీళ్ళు ఎలాంటి టైటిల్స్ పెడుతున్నారు, ఇవన్నీ మీరు చూసి మీరు మీ యొక్క వంట ఛానల్ని సక్సెస్ చేసుకోవచ్చు. చాలా ఛానల్స్ ఉన్నప్పటికీ, కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఈ ఛానల్లో తప్పకుండా మీరు సక్సెస్ అనేది అవుతారనమాట. అంతేకాకుండా ఇంకొక ఛానల్ చూపిస్తాను నేను మీకు. చూడండి, వంశీ ఫుడ్ అని. జస్ట్ వీడియోస్ కూడా ఎక్కువ టైం ఉండదనండి. 3 నిమిషాలు, 5 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 3 నిమిషాలే మాత్రమే ఉంటుంది. కానీ వ్యూస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. 4.61 M సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే దాదాపు 40 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఈ వంశీ ఫుడ్కి. ఈయన ఉన్న స్పెషాలిటీ ఏమంటే కేవలము 3 నిమిషాల్లోనే చెప్పదలుచుకున్నది నీట్గా చెప్పేస్తాడు. మన వాళ్ళు అయితే గంటలు సోది చెప్తారు కదా, వంట ఛానల్లో సోది చెప్పొద్దండి. చెప్పదలుచుకున్న దాన్ని 3 నిమిషాలు కానీ, 4 నిమిషాలు కానీ, 5 నిమిషాలు కానీ
ఈయన కూడా చెప్పేసేయండి. ఈయన కూడా ఎలాంటి ట్యాగ్స్ పెట్టాడు, ఎలాంటి వ్యూస్ వస్తున్నాయని. ఈయనైతే టాప్ అనమాట. సో ఈ విధంగా వంటల ఛానళ్ళు పెట్టదలుచుకున్న వాళ్ళు, మీకు ఏదైనా సలహాలు ఉంటే, సందేహాలు ఉన్నా కూడా నాకు అడగండి, నేను చెప్తాను. ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు. మీకు ఏదైనా ఛానల్ చెకింగ్ కావాలన్నా కూడా నేను ఫ్రీగానే మీకు ఛానల్ అనేది చెక్ చేసిస్తాను. ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏమిరా అంటే, ఈ కాంపిటీటర్ ఛానల్ని గుర్తించండి. వాళ్ళలో ఏవే వీడియోస్ పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, ట్యాగ్స్ ఎలా పెడుతున్నారు, టైటిల్స్ ఏ విధంగా పెడతా ఉన్నారు, డిస్క్రిప్షన్లో ఏం రాస్తున్నారు, ఇవన్నీ గుర్తించండి. మీలో కూడా టాలెంట్ ఉండాలి. వంటలు చేసే టాలెంట్ అనేది మీకు ఉండాలి. మీకు టాలెంట్ ఉంటేనే మీరు వంటల ఛానల్ పెట్టుకోగలుగుతారు. ఇంకో విషయం ఏమంటే, వంటల ఛానల్ పెట్టినప్పుడు వంటల గురించి మాత్రమే పెట్టండి. మీరు చీర కొనుక్కొచ్చుకుంటే నేను చీర కొనుక్కొచ్చుకున్నాను, లేకపోతే నేను స్కూటర్ కొనుక్కున్నాను, అలాంటివి పెట్టకూడదు. కేవలం వంటలంటే వంటలు మాత్రమే పెట్టాలి. వేరే ఎలాంటి కంటెంట్ కూడా మీ ఛానల్లో అప్లోడ్ చేసేదానికి వీల్లేదు. వంటల ఛానల్ వాళ్ళు వంటల ఛానల్ మాత్రమే మీరు పెట్టుకోండి. వంటలు మాత్రమే పెట్టుకోవాలి. దాంట్లో వేరే పర్సనల్ విషయాలు కానీ, మీరు ఏదైనా కొనుక్కొచ్చుకున్నా కూడా, గాజులు కొనుక్కున్నాను, చీరలు కొనుక్కున్నాను, లేకపోతే ఈ గోల్డ్ జ్యువెలరీస్, ఇలాంటి వీడియోస్ చేయకండి. కేవలం వంటలు మాత్రమే చేయండి. ఫస్ట్ మీ కాంపిటీటర్ ఛానల్స్ని గుర్తించండి. వాళ్ళు ఎలాంటి వీడియోలు పెడుతున్నారో చూడండి. చాలా మంచి వ్యూస్ వస్తాయి, చాలా మంచి ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. మీకు ఛానల్ క్రియేట్ చేయడం రాకపోయినా, ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఛానల్ పెట్టచ్చు. కానీ వంటలు అనేవి వాళ్ళకి వచ్చి ఉండాలన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.